హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మా ఇంటి దగ్గర అంటే ఓల్డ్ హౌస్ దగ్గర పాప బర్త్డే అయితే పిలిచారనమాట. వెళ్ళాము. చాలా బాగా సెలబ్రేట్ చేశారు. కేక్ అయితే నాకు భలే నచ్చిందండి. డాలీ కేక్ అనమాట. ఇంకా పిల్లలు రాగానే చిన్న చిన్న కేక్స్ అయితే ఇచ్చారు. మా చిన్నోడు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు. నేను కేక్ చూపిస్తాను చూడండి. చూసారా, డాలీ కేక్ భలే ఉంది కదా. బొమ్మ అనమాట. చిన్న అంతే పాపది కాబట్టి బర్త్డే డాలీ తీసుకొచ్చి కేక్ కటింగ్ చేశారు. సో ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చేసి అంటే నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఈవినింగ్ టైం వచ్చేసి 6:45 అలా అవుతుంది. ఎక్వేరియంలో ఫిషెస్ తీసుకొద్దామని చెప్పేసి బయటకైతే వెళ్ళాము. ఒక 4-5 షాపులు అయితే తిరిగామండి. ఎక్కడా కూడా కరెక్ట్గా లేవు. ఇంకా వెతగ్గా మాకైతే ఒక షాప్ అయితే కనిపించింది. ఎంత చక్కగా ఉన్నాయో. నాకు చాలా ఇష్టం చేపలను పెంచాలంటే. చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. నేను తీసుకునే అక్వేరియము 1000 రూపీస్ 12 ఇయర్స్ బ్యాక్, అంటే మ్యారేజ్ కాకముందు తీసుకున్నాను అనమాట. చాలా రోజులు వాడాం, బాగానే ఉంది. కొన్ని చనిపోతాయండి చేపలు. కానీ ఈ చేపల్లో ఒక ఫైటర్ ఫిష్ అని ఉంటుందంట, మా ఫ్రెండ్ చెప్పింది. అదైతే అంత తొందరగా చనిపోదు, అది తీసుకో కుమారి అన్నది. అయితే అదే తీసుకుందాం అనుకున్నాం. కానీ సింగిల్ చేప మాత్రమే దాన్ని మెయింటైన్ చేయాలంటండి. ఇంకోండి అక్కడ కనిపిస్తుంది చూసారు కదా, ఆ చేప ఒకటే ఉండాలంట. ఇంక ఇవన్నీ అవే. మళ్ళీ 2-3 వేయకూడదంట, చంపేస్తుందంట ఇది. అయితే ఈయన ఏమన్నారంటే, ఫస్ట్ టైం వేస్తున్నాం కదా, పిల్లలు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎక్కువ ఉన్న చేపలు తీసుకుందాం, అది ఏమన్నా అయితే అవి అప్పుడు ఈ ఫిష్ తీసుకుందాము అని చెప్పారనమాట. ఇదిగోండి, ఆక్సిజన్ అవసరం లేదు, ఫుడ్ కూడా ఎక్కువ అవసరం వేయాల్సిన అవసరం కూడా లేదనమాట. చాలా ఈజీగా బతికేస్తుంది. లైఫ్ కూడా ఎక్కువే అనమాట దీనికి. సరే ఫస్ట్ టైం కాబట్టి కొన్ని ఎక్కువ తీసుకుందాం అనుకుని ఇంకా ఆక్సిజన్ ఒకటి, చిన్న చిన్న రాళ్ళు కూడా తీసుకున్నాం. ఇంకా కొంచెం డెకరేషన్ ఐటమ్స్ కూడా తీసుకున్నాం. చూడడానికి కొన్ని తీసుకున్నా కూడా 500 చేంజ్ అయిందండి. ఇంకా మా వారు నా మీద కోపంగా చూస్తున్నారు, చేపల కోసం అని వచ్చి ఇవన్నీ కొనుక్కున్నామని. అంటే చాలా ఇయర్స్ అయిపోయిందండి తీసుకున్నవన్నీ, పాడైపోయినాయి. ఈ కలర్స్ లాగా ఉన్నాయి కదా, అవన్నీ కలర్ పోయిందనమాట. అందుకని చెప్పేసి ఇంక కొత్తవి తీసుకున్నాం. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. మీరు ఎంతమందికి ఫిషెస్ అలా ఇంట్లో పెట్టుకుంటే ఇంట్రెస్టో చెప్పండి. ఇంకా కొన్ని తీసుకున్నాం మేము. ఇవన్నీ తీసుకుని ఇంటికైతే వచ్చేసాం. ఎన్ని కలర్స్ చేపలు ఇవన్నీ వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు నాకు ఇప్పటికీ అర్థం కాదు. మన ఇంటి దగ్గరికి వస్తే మ్యాక్సిమం ఒక 1 మంత్ కూడా ఉండవు. ఎంత బాధ అనిపించేదో చనిపోతే, చాలా బాధపడేదాన్ని. అందుకనే చాలా మట్టుకి నేను మెయింటైన్ చేయలేకపోయాను అనమాట. పక్కన పెట్టేశాను, ఇంకా పిల్లల కోసమే తీసాను. ఇప్పుడు చూసారు ఎంత పాతగున్నాయి అవన్నీ కూడా. ఇప్పుడు ఇవన్నీ పాడేస్తున్నానండి. ఇవి మాత్రం ఉంచుతున్నాను. చిన్నగా చెట్లు ఉన్నాయి కదా, ఆ గ్రీన్ కలర్ అనమాట, అవి తీసేసి ఇవి పాడేస్తాను. ఇవి మొత్తం కలర్ పోయినాయి. 12 ఇయర్స్ అంటే మ్యాక్సిమం మేము ఒక 3-4 ఇయర్స్ అయినా వాడే ఉంటాం కదా. చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చానండి. పైన పెట్టేసాం బాగా. ఒక 5 ఇయర్స్ వరకు అయితే దీని జోలికైతే వెళ్ళలేదు. అయితే ఇప్పుడు ఇదంతా శుభ్రంగా కడిగి, నేను ఇంట్లో క్లాత్ ఉందండి. మన సిస్టర్స్ ఏమన్నారంటే, చాలామంది చూసిన తర్వాత దీని మీద ఏదైనా క్లాత్ వేయండి అక్క బాగుంటుంది అన్నారు. నేనైతే ఇలా నార్మల్ క్లాత్ వేసాను అనమాట. నార్మల్గానే 4 సైడ్లు కుట్టేసి వేసేసి దీని మీద పెట్టాను, చూడడానికి బాగుంటుందని. ఇంకా ఫ్లవర్ పాట్స్ కూడా కొనాలండి, అటు ఇటు పెడితే ఇంకా లుక్ అనేది బాగుంటుంది. ఇది కొంచెం క్లీన్ చేసుకొస్తాను. నాకు ఒకసారి ఆంధ్ర వెళ్ళినప్పుడు బ్రహ్మ సముద్రం వైపు వెళ్ళామండి. మీకు ఎవరికైనా ఐడియా ఉందో లేదో. అక్కడ నాకు ఇవి దొరికాయి అనమాట, శంఖాలని, షెల్స్ అని అవన్నీ దొరికాయి. అవన్నీ ఏరుకొచ్చాను. దీంట్లో వేస్తే కొంచెం ఆ లుక్ ఉంటుంది కదా, సముద్రంలో ఉన్న లుక్ ఉంటుంది కదా అని చెప్పేసి అవన్నీ తీసుకొచ్చామాట. అవి ఉన్నాయి దీంట్లో. అవన్నీ ఏరి మళ్ళీ దీంట్లోనే వేస్తాను. తర్వాత వచ్చేసి చిన్న రాళ్ళు కూడా ఉన్నాయండి. అప్పట్లో కొంచెం కాస్ట్ తక్కువే, అంటే కాస్ట్ ఏం తక్కువేం కాదు. అప్పటి రోజుల్లో అది ఎక్కువ అనిపించింది, ఇప్పుడు రోజుల్లో ఇది ఎక్కువ అనమాట. ఇంకా ఎక్వేరియం తీసుకుంటే ఇంకా కాస్ట్ ఎక్కువ అవుతుందండి. మాది పెద్దది, చిన్నది కాదు. చిన్నది ఇప్పుడు 500-700 ఉందంట. మరి చాలా పెద్దది కాబట్టి 1500 అలా ఉండొచ్చు. కడగడానికి వెళ్ళాను, కెమెరా ఆన్ చేసేసి కడగడానికి అయితే వెళ్ళాను అనమాట. కడిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కడగాలండి. ఏదైనా కొంచెం అటు ఇటు అయినా క్రాకర్స్ వచ్చేస్తాయి అనమాట, మొత్తం పాడైపోతుంది. అంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చినందుకు ఇప్పుడు లుక్ అయితే చాలా ఇంటికి అందం వచ్చిందనమాట. చాలామందికి చేపలు పెంచడం అంటే ఇంట్రెస్ట్ కదా, అందులో నేను ఫస్ట్ ఉంటాను. సో మీలో ఎంతమందికి చేపలు పెంచడం ఇంట్రెస్ట్ అనేది నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా శుభ్రంగా కడిగేసి దీని మీద ఇలా పెట్టేశానండి. అటు ఇటు మనం ఏమైనా ఒక చిన్న ఫ్లవర్ పాట్లు పెట్టుకుంటే లుక్ అనేది ఇంకా హైలైట్ అవుతుంది. దీంట్లోకి మనకి వాటర్ అనేది బోర్ వాటర్ మాత్రమే వేయాలి, వేరే వాటర్స్ వేస్తే చనిపోతాయి. ఎందుకంటే అందులో అవన్నీ యాడ్ చేస్తూ ఉంటారు కదా, అంటే ప్యూరిఫై చేయడానికి
మనకి పౌడర్స్ యూస్ చేస్తారు కదా, దానివల్ల చనిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే నేను ఆ 3 అయితే పాతవండి. ఆ చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఆ 3 పాతవి. సో కొత్తవి తీసుకొచ్చాం కదా, అది కూడా పెడితే ఇంకా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. ఫుడ్ తీసుకొచ్చా, మొత్తానికి 500 చేంజ్ అయ్యిందండి మొత్తానికి. ఇవి వచ్చేసి ఎల్లో కలర్ కొంచెం బ్రైట్ లుక్ వస్తుందని చెప్పేసి నేను ఎల్లో కలర్ ఒకటి, పింక్ కలర్ ఒకటి తీసుకున్నాను. కనిపిస్తుంది కదా మీకు, దగ్గర నుంచి పెడతా మీకు ఇంకా బాగా కనిపిస్తుంది. చూడండి, ఆ 3 గ్రీన్ కలర్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి, కొత్తవి వచ్చేసి 2. తర్వాత కలర్స్ రాలన్నమాట. ఇవి కూడా వేసి, ఇవి కేజీ 50 రూపీస్ అండి, 1 కేజీ అనమాట. ఇవన్నీ ఇలా నీట్గా సదిరేసుకుని దీంట్లో మనం ఇప్పుడు బోర్ వాటర్ అయితే వేసుకోవాలి. ఈ మధ్యలో ఇక్కడ నేను చెప్పాను కదా, ఆల్చిప్పలు అవన్నీ దొరికినాయి అని తెచ్చుకున్నానని ఇవన్నీ వేస్తున్నాను. అక్కడక్కడ వేస్తే మనకి కొంచెం సముద్రం లుక్ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా అంతే, ఇలాగ కొంచెం చిన్న చిన్నవన్నీ వేరే వేస్తున్నానండి. చిన్న చిన్నవి మనకి షెల్స్ అయి ఉన్నాయన్నమాట, అవన్నీ దాంట్లో తీసేసి ఇందులో వేస్తున్నాను. మీకు ఇలాగా సపరేట్ మీరు కొనుక్కోవాలి అనుకుంటే ఏదైనా అక్వేరియం కానీ చిన్న పాట్ లాంటిది, ఇలా సపరేట్ ఐటమ్స్ మాత్రం కొనుక్కోకండి, బల్క్లో మాట్లాడేసుకోండి. ఏం అవసరం లేదండి. మన దగ్గర ఏమన్నా ట్రాన్స్పరెంట్గా ఉన్న గ్లాస్ కానీ ఏమన్నా ఉన్నదనుకోండి, అది తీసుకుని చక్కగా మనకి ఇంట్లో ఉన్న బయట దొరుకుతాయి కదా చిన్న చిన్న రాల్స్, అవన్నీ వేసుకుని మనం ఒక చేపను పెంచుకుంటే చాలు. నాకైతే నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. అంతగా పెంచుకోవాలి అనుకుంటే చిన్నగా పెంచుకునే చాలు, ఇంత పెద్ద పెద్దగా అవసరం లేదు. కానీ ఇంటికి లుక్ అయితే బాగా వచ్చిందండి. లుక్ అనేది ఎవరు వచ్చినా కూడా చాలా బాగుంది అంటున్నారు. మా చిన్నోడైతే ఎగిరి గంతేసాడండి నిజంగా చెప్పాలంటే. నేనైతే ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. 3 బకెట్లు పడ్డాయండి. చూడడానికి అంత చిన్నగా ఉంది, ఒక బిందుడు అనమాట. మనకి నీళ్ళ బిందు ఉంటుంది కదా, అన్ని బిందులు పడతాయి నీళ్ళు. ఎక్కువ స్టోన్స్ వేయకూడదండి, బరువు ఎక్కువైపోతుంది అనమాట. నీళ్ళ బరువు ఎక్కువ ఉంటుంది కదా, ఇంకా దాని తర్వాత ఇంకా ఎక్కువ బరువు అయిపోతుంది. ఆక్సిజన్ కంపల్సరీ ఉండాలి. ఆక్సిజన్ కాస్ట్ వచ్చేసి మీకు దగ్గర 100 రూపీస్ అలా ఉంటుంది. నేనైతే మొత్తానికి 3 బకెట్లు పడ్డాయి. 3 బకెట్లు వాటర్ పడ్డాయి. రెండిట్లకేమో సగమే వచ్చింది. 3 బకెట్లు వాటర్ అయితే పడ్డాయి చూడండి, కరెక్ట్గా 3 బకెట్లు ఇలాగా. ఇవన్నీ కొంచెం సెట్ చేసేసుకొని ఆక్సిజన్ సెట్ చేసిన తర్వాత అప్పుడు వేయాలండి. మొత్తం 6 చేపలు తెచ్చుకున్నాము. రోజ్బెర్రీ ఒకటంట, ఏదేదో పేరు చెప్పారు. అది కొన్ని ఎక్కువ రోజులు వస్తుందంట. మళ్ళీ గోల్డ్ ఫిష్ ఉంటుందంటండి, అది అసలు ఎక్కువ రోజులు రాదంట. వాళ్ళే చెప్పారు, అస్తమానం చనిపోతున్న విసుకొస్తుందంటే అవి ఎక్కువ రోజులు రావులే మేడం, ఇవి తీసుకోండి అని చెప్పేసి వాళ్ళే చెప్పారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ తెలీదు. ఇంక ఇప్పుడు ఇక్కడ చూడండి, కలర్ఫుల్ అయిపోయింది చూసారు ఒక్కసారిగా. కొంచెం కొత్తవి తెచ్చుకుంటే కొత్త లుక్ వస్తుంది అనమాట. ఫస్ట్ టైం వేస్తున్నాం కాబట్టి, ఫస్ట్ టైం అంటే ఇంకా మొత్తం అంతా సెట్ చేసాం కాబట్టి. ఇది వచ్చేసి ఆక్సిజన్ అండి. ఈ చిన్నది ఉంది కదా, దీంట్లోంచి మనకి బబుల్స్ వస్తాయన్నమాట. ఆ బబుల్స్ నుంచి గాలి అనేది లోపలికి వెళ్తుంది. మనకి సముద్రం కింద కూడా ఆక్సిజన్ ఉంటుంది, అందుకునే కదా చేపలన్నీ బతుకుతాయి. చిన్నప్పుడు నేర్చుకుంటాం కదా సైన్స్ బుక్లో, కింద అడుగు భాగంలో కూడా మనకి బాగా అడుగు భాగంలో ఆక్సిజన్ ఉంటుందని. సో ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఈ వాటరు వేయట్లేదు, పురుగులు ఉన్నాయి అందులో. యాక్చువల్గా పురుగులు ఉంటే మంచిది, అవి కూడా తింటాయి అన్నమాట. ఆ పురుగులు కూడా తింటాయి చేపలు. కానీ నేనేమంటున్నారంటే బాగా మురికొచ్చేసిన వాటర్ ఏమొద్దులే, తీసేసి వడగట్టేసి మనం దాంట్లో వేద్దామని చెప్పి అన్నారనమాట. ఇంకా అవన్నీ పురుగులు చిన్న చిన్న నీళ్ళలో ఉంటాయి కదా, ఆ పురుగులు వస్తే మంచిదండి, అవి కూడా తింటాయి చేపలు. నేనేమో వేసేద్దామంటే వద్దని ఈయన. మొత్తం మీద అయితే వడగట్టేసి, ఇది వడగట్టేది కూడా వాళ్ళే అమ్ముతారు. ఇవన్నీ ఉంటాయి సెట్, మీకు కావాలనుకుంటే సెట్ ఉంటుంది, ఆ సెట్ తెచ్చేసుకోండి. ఇదిగోండి, ఇలా తీసేసి దీంట్లో వేసేయటమే అంతే, చేత్తో వేయకూడదు. ఇప్పుడు ఆక్సిజన్ పెట్టేసాము ఆల్రెడీ. మోటార్ ఆన్ చేయాలన్నమాట. చాలా లుక్ అయితే భలే వచ్చిందండి. మేమైతే ఫ్రెండ్స్ లాగే ఫీల్ అవుతున్నాం, మా పిల్లలు కానీ
ఇంకా ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత ఒకటే గంతులు. ట్యూషన్కి వెళ్ళారు వాళ్ళు. వచ్చిన తర్వాత మామూలుగా గంతులు వేయలేదు. వాళ్ళు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం చూడడం అన్నమాట ఇలాగ ఎక్వేరియం. ఇంకా మూత పెట్టేసి లైట్ కూడా ఉంటుందండి. ఆ లైట్ కూడా సెట్ చేసి పెట్టుకోవాలి. ఆ లైట్ కూడా మనం పెట్టేసుకుని లైట్ ఆన్ చేసామనుకోండి బాగా బ్రైట్నెస్ అనేది వస్తుందన్నమాట. కొంచెం ఫుడ్ కూడా వేస్తారు. ఎక్కువ వేయకూడదు ఫుడ్డు, కొంచెమే వేయాలి. కొంచెం వేస్తేనే బతుకుతాయి. ఎక్కువ ఫుడ్ వేసేసినా బతకదు. కనీసం ఒక 5 ఉన్నాయనుకోండి, 5 ఉంటే ఒక 5 చేపలుంటే ఒక 5 వేయాలన్నమాట. చిన్న చిన్న కొంచెం రౌండ్గా ఉంటాయి బాల్స్ లాగా. 5 వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా ఇలాగ మంచిగా సెట్ చేసుకుని, చెత్త ఏమి ఉండకూడదు. చెత్త ఉంటే నీళ్ళు క్లియర్గా కనిపించవన్నమాట. ఎంత ఫ్రెష్గా ఉంటే వాటరు చేపలు అనేవి అంత బాగా కనిపిస్తాయి. ఇప్పుడు సెట్ చేసేస్తున్నాము. లైట్ వాటర్లో పడకుండా చూసుకోవాలి, లేదంటే షాక్ కొడుతుంది. ఇలా లైట్ బిగించే చిన్న ట్యూబ్ లైట్ లాంటిది ఉంటుందండి. ఇవన్నీ కొత్తవే, ఇదివరకు కొన్ని పక్కన పెట్టేసినవే. అందుకని మాకు మరీ ఎక్కువ కాస్ట్ కూడా అవ్వలేదు. ఇలా పెట్టేసుకుని అంతే లైట్స్ ఆన్ చేసామంటే ఆక్సిజన్ పెట్టేసి గ్రాండ్ లుక్ అయితే వచ్చేసిందండి మా ఇంటికి. కొత్త ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు. ఇప్పుడు పెట్టి చూపిస్తాను చూడండి. పక్కన సెట్ చేసేసుకున్నాం మేము. ఇది వరకు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడే పెట్టారంట. అక్వేరియం కాదు, టీవీ అన్నీ కూడాని. అందుకని కొంచెం ఎక్కువ ప్లగ్స్ ఉన్నాయన్నమాట. మేము స్పెషల్గా మళ్ళీ పెట్టించుకున్నాం కూడాని. సో ఇప్పుడు సెట్ అయిపోయింది కదా, చూడండి లైట్ వేస్తే ఎంత చక్కగా ఉన్నాయి చూసారా. బాగా తిరిగినాయి, చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చినాయి. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మంచిదంట కదా చేపలు ఇంట్లో పెంచుకుంటే మంచిదంటారు. మొత్తానికి 6 అండి. 3 చిన్నవి, 3 పెద్దవి. ఇందులో ఒకటి మరీ పెద్దగా ఉంది చూసారా. అక్కడ ఆక్సిజన్ చూసారా, అవి బబుల్స్ అనేవి పైకి వస్తాయి అన్నమాట. దానివల్ల ఆక్సిజన్ అనేది సప్లై అవుతుంది వీళ్ళ చేపలకి. ఎక్కువ వేసుకోకూడదంటండి. బాగా చిన్న చేపలు కూడా కొనుక్కోవచ్చంట, ఇంకా బాగుంటాయంట. మరి చిన్న చేపలు గోల్డ్ ఫిషెస్ మాత్రం చూడడానికి బాగుంటాయి కానీ చనిపోతాయి తొందరగా అని అంటున్నారు. కరెంటు పోయిందనుకోండి ఎక్కువసేపు, అప్పుడు గాలాడకు కూడా చనిపోతాయంట. చాలా రకాలుగా ఉన్నాయి. మనం పెట్ లవర్స్ అయితే చాలా కేర్ చేసుకుంటారు. నాకైతే చేపలు ఎక్కువ ఇష్టం. చేపలను పెంచడమైనా, ఇదిగోండి ఇక్కడ వేసాను చూసారా పైన ఫుడ్ చిన్న చిన్న బాల్స్ లాగా ఉంటాయన్నమాట. మా వాళ్ళు వచ్చిన తర్వాత రియాక్షన్ ఎలా ఉంటుందో నేను మీకు వీడియోలో చూపిస్తాను. బాగా తిరుగుతున్నాయండి చక్కగా. నైట్ టైంలోనే లైట్ వేసుకోవాలి, డే టైంలో అవసరం లేదు. నేను అసలే షార్ట్ వీడియో తీసేసి నా స్టేటస్లో పెట్టేసుకున్నాను. అందరు చూసి స్మైల్ సింబల్ ఇచ్చారనమాట, బాగుంది బాగుందని. ఇంకా మా వాళ్ళు వస్తున్నారండి. మేమేం చెప్పలేదు, అసలే 4 డేస్ నుంచి అడుగుతున్నారు చేపలు తెచ్చారా, ఫిషెస్ తెచ్చారా డాడీ అని. షాప్ లేదు అంకుల్ లేరని చెప్పుకుంటూ వచ్చానమాట. ఇప్పుడు కూడా అడిగారు ఫిషెస్ తీసుకొస్తారన్నారు కదా, సండే తీసుకొచ్చారని తీసుకురాలేదని చెప్పాను. సో ఇప్పుడు చూడండి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో. మీ ఇంట్లో కనుక పెంచుకోవాలనుకుంటే చిన్నది ఒక చిన్న గ్లాస్ తీసుకుని దాంట్లో ఒక చేప వేసుకుంటే ఫైటర్ ఫిష్ సరిపోతుందండి. ఇంకా వేరే చేపలు అవసరం లేదంట. మళ్ళీ వేరే చేపలు ఉండకూడదంట దాంట్లో, ఫైటర్ ఫిష్లో చంపేస్తుందంట అది. ఇదిగోండి మా ఓడి షాకు, ఒరే అన్నయ్య అన్నయ్య అంటాడు. అసలు కన్ను రెప్ప వేయకుండా చూస్తున్నాడండి దాన్ని మా చిన్నోడైతేని. అక్కడే అతుక్కుపోయి 3 రోజుల వరకు, ఇదిగోండి ఫేస్ చూడండి, 3 డేస్ వరకు అయితే అసలు వదలలేదన్నమాట. దూరంగా ఉండాలి, ముట్టుకోకూడదు. ఎందుకు పిల్లలు కదా, గబుక్కుని ఇలా అనేసాడంటే పడిపోతుంది. అంత ఈజీగా ఏం పడదు కానీ వాళ్ళకి చెప్పాలన్నమాట. అసలు అప్పుడు రాళ్ళు ఉంచేస్తే మాత్రం ఇంత లుక్ రాదండి. కొత్త రాళ్ళు వేసినందుకు అంత మంచిగా కలర్ఫుల్గా ఉందన్నమాట.
మా చిన్నోడైతే ఇంకా చేపలు ఎలా కళ్ళు మూస్తున్నాయి, పడుకోవట్లేదంట, అస్సలు పడుకోవట్లేదమ్మా, అలాగే చూస్తున్నది. ఇంకా మా ఊరు చూడండి కన్ను రెప్పేయకుండా చూస్తున్నాడు. కౌంట్ చేసుకుంటున్నారు ఎంత ఉన్నాయి ఏంటి అని. చిన్న ఆయనకి బాగా ఇష్టం, పెద్దోడు కూడా బాగానే ఇష్టమే. మొత్తం అందరికీ ఇక చాలామంది ఫ్రెండ్స్ అయ్యారనమాట, వాళ్ళందరికీ పిలిచి ఇంకా మాకు ఫిషెస్ వచ్చాయి అని చెప్తున్నారు. చూడండి కన్ను రెప్ప కూడా వేయట్లేదు. నేను కావాలని వీడియో తీశాను. అసలు ఆ కన్ను ముయ్యకుండా చూస్తున్నాడు అనమాట, అంత ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు. అందుకని మేము కూడా కొన్నది. పిల్లలు కొంచెం లోన్లీగా ఫీల్ అవ్వరు కదా ఏదైనా పెట్ ఉంటే ఇంట్లో. మేమైతే డాగ్స్ పెంచామండి, మా వల్ల కాదు, కానీ ఇవైతే ఓకే. చూడండి అన్నీ ఒకే చోటకు వచ్చినాయి, బాగా యాక్టివ్గా తిరుగుతున్నాయి. నెక్స్ట్ చూడాలి ఎలా ఉంటుంది, ఆ దేవుడి వల్ల మంచిగా ఉంటే బాగుంటుంది. ఇంకా కుకింగ్ వీడియోలోకి వెళ్ళిపోతే మార్నింగ్ లేవగానే ఇంకా వంకాయలు ఉన్నాయి, వంకాయలు ఫ్రై చేసాను. కొంచెం ఉల్లిపాయ వేసేసి బాగా ఫ్రై చేసి ఒక టమాటా ముక్క వేసాను అనమాట, చిన్న టమాటా ముక్కలు వేసేసి ఫ్రై చేస్తానండి. ఈయనకి ఆఫీస్లో ఎవరిదో మ్యారేజ్ ఉందంట, అక్కడికి వెళ్ళిపోయారు. నేను పిల్లలకే అనమాట, నాకు పిల్లలకే కర్రీ. కానీ టిఫిన్ వచ్చేసి ఇంకా మ్యాగీ చేశాను. మ్యాగీ అవి చేస్తుంటే ఎక్కువ చేయనులేండి, నేను చేసేదే మంత్లీ ఒకసారి కదా, దాన్ని కూడా పిల్లలకి కడుపు నొప్పి అంటున్నారనమాట. అందుకు నేను మొత్తానికి మ్యాగీనే వదిలేద్దామంటే వీళ్ళేమో అసలు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు వీళ్ళు తింటున్నారని చెప్పేసి చెప్తున్నారు. అందుకనే మంత్లీ ఒక్కసారి మాత్రం తెస్తున్నాను. ఇంకా మూత పెట్టేసి ఫస్ట్ ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు వేసానండి. ఉల్లిపాయలు వేసి బాగా మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు వేసాను అనమాట. 10 రూపీస్వి ప్యాకెట్స్ కట్టేసి ఉంచుతున్నారు కదా, తెచ్చాను కదా. ఈయన చూసారు, ఏంటి 10 రూపీ ఇదేంటి ఇన్ని తెచ్చేసావు అంటే, 10 రూపీస్ అంటే అలాంటివి తీసుకురాకు, అన్ని చేతులు పెట్టి అంటే ఏరేసినవి ఉంటాయి, బాగోవు, అందులో చాలా మటుకు కుళ్ళిపోతాయి, ఎందుకు కొంచెం మంచి ఫ్రెష్గానే తెచ్చుకోవచ్చు కదా అని ఈయన అంటున్నారనమాట. ఏం తీసుకురావాలి నాకు అర్థం కాదు. అసలు మీరు ఇలాంటివి వస్తే మీరు ఏం చేస్తారో చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మూటలు కట్టి ఉన్నవి ఉంటే తీసుకొస్తారా తీసుకురారా. ఈయన ఏమంటున్నారంటే దొండకాయలు తీసుకురావద్దు అంటున్నారు. దొండకాయలు ఒకటి, బెండకాయలు ఒకటి, అవి బాగోవు, ముదిరిపోయినవి, అన్నీ ఏరేసినవి ఉంటాయి, కొంచెం మంచిగా తెచ్చుకోమంటే ఏముంది, మనం కూడా ఇందులో ఏరేయటమే, మంచి తీసుకుంటాం, 10 రూపీస్ కంటే పర్లేదు అనిపిస్తుంది నాకైతే అండి. ఇప్పుడైతే మ్యాగీ ఇవి వేసేసి వాటర్ వేసి ఉడకబెట్టేశానండి. నేను కూడా ఇదే తినేసాను, 2 కదా ఎక్కువే అయింది. ఇంకా ఆయన 5:30కి వెళ్ళిపోయారనమాట, మార్నింగ్ కార్లో వెళ్తారంట పెళ్ళికి అందరూ కలిసి. ఇంక టిఫిన్ లంచ్ లేదు మాకే. ఇంకో ఇలా పెట్టేసి ఇంకా ఉడకబెట్టేయటమే. ఇంకా కర్రీ అంటారా, ఇదిగోండి బాగా మగ్గిపోయింది, టమాటో కూడా వేసాను, బాగుంటుంది ఫ్రై, ఇంకా వాటర్ ఏం వేయలేదు. అది బ్లూ కలర్ వంకాయలు అండి, నల్ల వంకాయలు కాదు, తెల్ల వంకాయలు కాదు, బ్లూ కలర్ వంకాయలు, టేస్ట్ బాగుంటుంది బ్లూ కలర్ వంకాయలది. మా అత్తయ్య గారు ఊర్లో పెట్టారనమాట చెట్లు, దాని కూడా వంకాయలు ఉన్నాయి. వెళ్ళినప్పుడు వెళ్తాను, మావయ్య గారిని చూడడానికి వెళ్ళాలి, పిల్లలకి హాలిడేస్ వస్తే వెళ్దాము. ఈయన కూడా వెంటనే నేను ఒక్కదానే వెళ్ళలేనండి, ఈయన ఉండాలి వెనకాల పిల్లలతోటి. మా చిన్నోడు ఇట్టే ఎగిరిపోతాడనమాట, కళ్ళు మూసి తెరిచేలాగా ఎక్కడుంటాడో తెలీదు. ఇద్దరు ఉండాలండి, నేను పిల్లల్ని చూస్తుంటే ఆయనేమో లగేజీలు చూసుకుంటారు, లేదు నేను లగేజ్ చూస్తే పిల్లల్ని వాళ్ళు చూస్తారు అనమాట, అలా ఉండాలి. లేదు ఇద్దరము చూడకపోతే మాత్రం చిన్నోడు ఎక్కడికి వెళ్ళిపోతే తెలీదు. ఆల్రెడీ 2 సార్లు అలాగే అయింది. మన ఊరు వెళ్ళినప్పుడు టెంపుల్స్కి వెళ్ళాం కదా, నేను జిప్ పెడుతున్నానండి, ఈయనేమో ఎక్కడో డబ్బులు కట్టడానికి వెళ్ళారు, ప్రసాదం దగ్గరికి వెళ్ళారు, నేనేమో జిప్ పెడుతున్నాను, కళ్ళు మూసి తెచ్చేదానికి మాయమైపోయాడు. ఎక్కడైనా 5 నిమిషాల పాటు 10 నిమిషాల పాటు మొత్తం తిరిగితే అప్పుడు దొరికాడు. అప్పటి నుంచి మాకు భయం అనమాట. అలా 2 సార్లు జరిగింది. అందుకనే 2 కళ్ళు వాళ్ళ మీదే ఉండాలి. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళమంటే మొన్నే కదా చాలా లీవ్స్ పెట్టాను, ఇప్పుడు అంత ఇవ్వరు, వెళ్దాము ఈ మంత్లో అన్నారనమాట. ఈ మంత్లో హాలిడేస్ వస్తాయి కదా పిల్లలకి, ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా అయిపోయిందండి, కొంచెం కరివేపాకు వేసామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కారం వేసాను, కొంచెమే వేసాను, మళ్ళీ పిల్లలు తినరని చెప్పేసి. అయినా సరే చిన్నబాబు తినలేదు, వార్నింగ్ ఇచ్చానమాట, నువ్వు అన్నం తినట్లేదు, అన్నం తినకపోతే బక్కగా అయిపోతావు. ఎంత లావు ఉండేవాడు, బుగ్గలు ఇంత ఉండి అస్సలు అన్నం తినట్లేదండి, బాగా సతాయిస్తున్నా. ఫ్రూట్స్ తింటున్నాడు బాగానే, ఫ్రూట్స్ అయినా సరే అన్నం తింటేనే కదా హెల్తీగా ఉంటారు. బాక్స్లో అయితే పెట్టేశానండి, ఇంకా వేడి నీళ్ళు కాస్తున్నాను పిల్లలకి, కొంచెం చల్లగా ఉంది. మ్యాగీ అయిపోయింది, రైస్ కూడా అయిపోయింది.
ఇల్లంతా క్లీన్ చేసి నేనే తీసుకెళ్ళాలి పిల్లల్ని స్కూల్కి. ఎందుకు నేను లేరు కదా, అందుకు నేను కొంచెం తొందరగా లేచాననమాట. టైం వచ్చేసి 7:40 అలా అయింది. ఇంకా మా బుజ్జి పిల్లలు ఏం చేస్తున్నాయి చూస్తాను. బాగున్నాయి, బాగా ఆడుకుంటున్నాయి చక్కగా. ఇంకా పిల్లలకి చూడండి ఎలా చూస్తున్నాడు కోపంగా. వాళ్ళ డాడీ లేకపోతే బాగా సతాయిస్తాడనుకుంటున్నాను. కొంచెమే తినమ్మా, ఎక్కువ తినకు, మ్యాగీ టేస్ట్ మాత్రమే చూడాలి, అన్నం తినేటట్టు తినేయకూడదు, కడుపు నొప్పి వస్తుందంటే సరే అని కొంచెం వదిలేసాడు అనమాట. కెమెరా ఆన్ చేసి అంటున్నాడు నన్ను, ఎందుకు అస్తమాను తినేటప్పుడు కూడా కెమెరా ఎందుకు పెడుతున్నావు అంటే, నువ్వు గుడ్ బాయ్ అని చెప్పాలి కదా అందరికీ, గుడ్ బాయ్ బాగా అల్లరి చేయకుండా తింటాడు అని చెప్పాలి కదా, అందుకనే కెమెరా ఆన్ చేస్తున్నానంటే నవ్వుతున్నాడు. తల కొట్టుకుంటాడండి, అమ్మ మళ్ళీ కెమెరా పెట్టిందిరా బాబు అన్నట్టు. అలాగే ఫేస్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది తెలుసా, మీరు దగ్గర నుంచి చూడలేదు కానీ, అంటే వీడియో తీయలేనప్పుడు కనిపిస్తుందండి అలాగా, వీడియో తీసేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ కనిపించవు. అలా స్టాండ్ పెట్టి కెమెరా పెట్టానంటే అంతే, ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటుందంటే, మళ్ళీ పెట్టేసింది కెమెరా, మళ్ళీ వీడియో షూట్ చేస్తుంది అని అలాగా ఫేస్ చూస్తారనమాట. ఇంకా పెద్ద బాబు కూడా ఇంకా స్నానం చేసేస్తాడు, వాడే చేసేస్తాడండి, మనం చేయాల్సిన అవసరం లేదు. నేను చిన్న ఆయనకి చేయించాలి, ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా అలవాటు చేయించేయాలి వీళ్ళిద్దరికి. ఇంకా టిఫిన్ తినేసి నేనైతే స్కూల్కి వెళ్ళిపోయి డ్రాప్ చేసి అయితే వచ్చేసాను. ఇంకా నేను కూడా రెడీ అయిపోయానులేండి. నేను కూడా రెడీ అయ్యాకే మ్యాక్సిమం వెళ్తానికి ట్రై చేస్తాను. రెడీ అవ్వకుండా వెళ్తే కొంచెం పని అనేది లేట్ అయిపోతుంది అనమాట. అదే నేను రెడీ అయిపోయాక వెళ్ళాను అనుకోండి, చాలా పని అయిపోతుంది, ఫాస్ట్గా పని అయిపోతుంది. ఇంకా నేను కూడా స్నానం చేద్దామని చెప్పేసి రెడీ అవుతున్నాను అనమాట. పిల్లల్ని నేనే డ్రాప్ చేస్తే ఆ రోజంతా ఫుల్ టైం ఉంటుందండి నాకు, ఇంకా కొంచెం కూడా టైం వేస్ట్ అవ్వదు తెలుసా. ఇంకా నేను కూడా రెడీ అయిపోయి ఇంకా స్కూల్కి వెళ్ళి డ్రాప్ చేసి వచ్చేసాను. ఇంకా టైం వచ్చేసి ఎంత అవుతుంది, 9 అయిందండి. వాళ్ళని డ్రాప్ చేసి వచ్చేసరికి 9 అయింది. నేను కూడా టిఫిన్ తినేసి ఇంకా నెయ్యి చేద్దామని చెప్పేసి డీప్ ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టానమాట. బాగా డీప్గా ఉంటేనే మనకి నెయ్యి అనేది అది వెన్న నుంచి వస్తుంది అనమాట. లేదంటే మనకి మిక్సీలో పెట్టి తిప్పుతాం కదా. ఒక సిస్టర్ ఏమన్నారంటే, మీరు ఇలాగా స్పూన్తో కలిపేస్తే సరిపోతుంది అక్క అన్నారు. అలా రాలేదండి నాకు, ప్యాకెట్ పాలు కదా అందుకని రాలేదేమో. ఇప్పుడు దీన్ని ఇందులోకి పెట్టేసి బాగా మిక్సీ కొట్టేసి వాటర్లో వేస్తాను అనుకోండి, వెన్నలాగా ముద్దలాగా వస్తుంది అనమాట. అది కడిగేసుకుని మనం వేడి చేసేసుకుంటామే. నాకు తెలిసి ఇంకా వేయించుకోమండి, వేయించుకుంటే చూడాలి. ఎందుకంటే ఇలాగ చెప్తే ఒక సిస్టర్ ఏం చెప్పారంటే, ఎందుకు సిస్టర్ అలాగ వేయించుకోకపోవడం, మీరే వేయించుకుని ఆ పాలు తాగేసేయండి ఇంకా వెన్న తీయకుండా, ఎలాగో నెయ్యి ఉందన్నారు కదా, వెన్న తీయకుండా పెరుగు అయితే పెట్టుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది పెరుగు అనేది అని అన్నారనమాట. నేను అదే ఆలోచిస్తున్నాను. నెయ్యి చాలా ఉందండి డబ్బాకి, ఊరెళ్తే తీసుకెళ్ళిపోతాను కొంచెం. పెరుగు అనేది బాగుంటుంది చూడండి ఒకసారి అన్నారు, చూడాలి. తీసేసేయాలండి ఇదంతా తీసేసి 2-3 సార్లు కడిగేసి స్టవ్ మీద పెట్టేసామనుకోండి, మనకి నెయ్యి రెడీ అయిపోతుంది చక్కగా. ఇదిగోండి ఇలా తీసేయాలన్నమాట. తీసేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా ఇప్పుడు ఈ చల్ల నీళ్ళకి వేయాలి, ఇంకా చల్లగా ఉండాలండి, చిల్లుగా ఉండాలి. మరి చేయి పెడితే జియ్యమనాలి, అంత చల్లగా ఉంటేనే మనకి ఇంత గడ్డలాగా వస్తుంది చక్కగా. ఇప్పుడు 2-3 సార్లు కడిగేసి స్టవ్ మీద పెట్టేస్తాను. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ అందరి సపోర్టు నాకు ఎప్పుడూ ఉండాలి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయాలి. ఇంకా నేను మిషన్ స్టార్ట్ చేశాను కదా, రిప్లైస్ అంత ఫాస్ట్గా రాకపోవచ్చు కానీ పడుకునే లోపు ఇచ్చేస్తాను అనమాట. ఎందుకంటే ఇంకా మిషన్ పని చేసుకుంటూ ఉంటాం కదా, అందుకుని 2-3 సార్లు కడిగేసి స్టవ్ మీద పెట్టేస్తాను. చిన్న ఫ్లేమ్ మీద పెట్టాలి. ఇది వరకు ఇలా మొత్తం కూడా ఇదంతా తీసేస్తే ఇంకా వస్తుంది, గట్టిగా వస్తుందండి. నీళ్ళు ఇంకా చల్లగా అవ్వలేదు, అంటే 1 అవర్ కూడా కాలేదన్నమాట. బాగా చల్లగా అయితే మంచి ముద్దలాగా, వెన్న ముద్దలాగా వస్తుంది అనమాట. ఇదంతా ఇలా పెట్టేసుకుని అంతే ఆన్ చేసుకుంటూ ఉంటే అయిపోయింది. ఇదండి ఈరోజు వీడియో, నచ్చితే లైక్ చేయండి.